మంత్రి సీతక్క ఒక గడ్డ కింద ఇక ఒక చిత్రమైనటువంటి ఒక గమ్మత్తైనటువంటి ఒక మాట చెప్పింది మంత్రి సీతక్క. వీళ్ళు ఫోన్లు కొన్నారు, ప్రభుత్వము ఫోన్లు కొని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చింది. అది ఏం ఫోన్లు, ఎన్ని కొన్నారు, ఏ కంపెనీ, దాని ప్రైస్ ఎంత, ఆ బ్రాండ్ ఏంటి, పైగా ఏ డిపార్ట్మెంట్కి ఇస్తే ఎక్కడ అవకతవకలు జరిగినాయి ఒకసారి చూద్దాం. ఎందుకంటే క్రిషాంక్ ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్, ఆయన ఒక ఆరోపణ చేసిండు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన సీతక్క ఏం చేసింది ఒకసారికి చూడండి, చూపిస్తాను మీకు నేను. ఎందుకంటే కొన్ని చిత్రంగా ఉంటాయి. ఎట్లా చిత్రంగా ఉంటాయంటే, ఇగో అసలు వచ్చినటువంటి వార్త ఏందో చెప్పినాక ఇప్పుడు సీతక్క ఏమన్నదో చెప్తాను నేను. ఆ వార్త ఏంటిదంటే, ఇగో సీతక్క శాఖలో 30 కోట్ల స్కామ్, పోషణ్ అభియాన్ పథకం కింద అంగన్వాడీ వర్కర్లకు పంచే ఫోన్ల టెండర్లో భారీ స్కామ్ అంటూ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేటువంటి ఆ వర్కర్లు ఉన్నారు కదా, అంగన్వాడీ వర్కర్లు, వాళ్ళకి ఇచ్చే ఫోన్ల గురించి ఈ స్కామ్ ముచ్చట. 24 కోట్లతో 38,130 ఫోన్లు కొనుగోలు చేసి 54 కోట్లకు టెండర్ ఇచ్చిన ప్రభుత్వం. మార్కెట్లో 6,000కు దొరికే శాంసంగ్ గెలాక్సీ A06కు 14,499 ఖర్చయినట్లు లెక్కలు. టెండర్లో 5G మోడల్ రేట్లు చూపించి పాత స్టాక్ 4G ఫోన్లను కట్టబెట్టిన రేవంత్ సర్కార్. 5G జమానాలో 4G ఫోన్లు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు. స్కామ్పై ప్రశ్నిస్తే మెయింటెనెన్స్కి ఎక్కువ ఖర్చు అయిందన్న మహిళా శిశు సంక్షేమ శాఖ. ఫోన్లను బల్క్లో కొనకుండా నిబంధనలకు విరుద్ధంగా రిటైలర్ వద్ద కొన్న రేవంత్ సర్కార్. సీతక్క మనుషులకే అక్రమంగా టెండర్లు ఇచ్చారని ప్రభుత్వంలో అధికారుల గుసగుసలు. టెండర్ నుంచి ఫోన్లు పంచే వరకు అడుగడుగున అక్రమాలకు పాల్పడ్డ శిశు సంక్షేమ శాఖ. సీతక్క ఫోన్ల స్కామ్పై వరుసగా మీడియాలో నిలదీస్తున్న బీఆర్ఎస్ యువనేత మన్నె క్రిషాంక్. ఇప్పటి వరకు స్కామ్పై ఎటువంటి వివరణ ఇవ్వని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు. ఇది వార్త. అసలు ముచ్చట, A06 శాంసంగ్ ఈ మొబైల్ 14,000 రూపాయలకు కొన్నట్టుగా బిల్లులు, అంటే టెండర్లు, ఆ ప్రక్రియ కొనసాగింది. సో ఆ ఫోన్ అసలు ధర ఎంతనయ్యా, అసలు ఒరిజినల్ కాస్ట్ ఎంతనయ్యా అంటే మీకు ఇప్పుడు గూగుల్లో కూడా వేసి చూపిస్తా. ఇగో కావాలంటే ఒక్కసారికి చూడండి. ఇగో శాంసంగ్ A06 ఇగో 5G ప్రైస్ చూద్దాం ఫస్ట్. ఒక్కసారికి చూడండి, 13,499. సరే, అది అమెజాన్లో ఉన్నది, రకరకాల దాంట్లో ఉన్నాయి. ఇక 14,000 రూపాయల కాడికి వాళ్ళు పెట్టుకున్నారని ఎక్కడ మన్నె క్రిషాంక్ చేసినటువంటి ఆరోపణ. ఏమని 5G ఫోన్ల పేరు మీద వాళ్ళకి ఇచ్చింది 4G ఫోన్లు అని చెప్తున్నాడు. ఇక్కడ ఇదే మాట మనం 4G ఫోన్ ఎంతనో కొట్టి చూద్దాం ఒక్కసారి. ఇగో గూగుల్ అయితే అబద్ధం చెప్పదు కదా, దొంగ నాయకులు లెక్క కాదు కదా గూగుల్. ఇగో ఒక్కసారికి చూడండి, ఇది మళ్ళా బల్క్ ప్రైస్ కాదు, ఇది బల్క్ ప్రైస్ కాదు, ఒక రిటైల్ ప్రైస్. ఇది బయట కామన్గా ఎవరికైనా దొరికే ప్రైస్, నీకో నాకో లైవ్ చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే దొరికే ప్రైస్. బల్క్ ప్రైస్ ఒక 1000 ఫోన్లు కొనాలనుకుంటే కోట్ల రూపాయలు అవుతున్నప్పుడు కంపెనీ బల్క్ ప్రైస్ ఎట్లా ఇస్తుందో మనందరికీ కాదు, చాలా మందికి తెలుసో తెలియదో. నేను కూడా గతంలో అంటే మైక్రోసాఫ్ట్లో కూడా పనిచేసిన, మైక్రోసాఫ్ట్ కంటే ముందు సేమ్ ఇదే ఒక తోషిబా అండ్ HP లెనోవా సంబంధించినటువంటి కంపెనీలో పనిచేస్తున్నాను నేను. నాది స్టార్ట్ అవ్వడమే కెరియర్ నాది ఈ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్తో స్టార్ట్ అయ్యింది. సో HPలో కానీ లెనోవోలో కానీ డెల్లో కానీ నేను పనిచేసినప్పుడు విషయం చెప్తా ఉన్నా. ఏదన్నా ఒక కంపెనీకి కోట్ చేసినా, ఏదన్నా ఒక కంపెనీ కావాలని టెండర్ పిలిచినా, దానికి సరే అంతకంటే ముందు ఆన్లైన్లో టెండర్లు ఉండేది, దాని తర్వాత జెమ్ అని కూడా వచ్చింది. సో ఇక్కడ చూడండి, చాలా చిత్రమైనటువంటి ప్రైస్ కనపడుతుంది. రిటైల్ ప్రైస్కి అండ్ జెమ్లో కోట్ చేసిన దానికి, లేదా ఇంకా ఏదైనా కంపెనీ అంటే ఏదైనా గవర్నమెంట్ కొనాలనుకున్నప్పుడు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే ప్రైస్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఊహించాం మనం. 40,000కు దొరికే ల్యాప్టాప్ ఆడ 25,000కే కోట్ చేస్తారు. అది ఎట్లా సాధ్యమో అంటే బల్క్ 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 దాని ప్రైస్ బల్క్ ప్రైస్. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అంటారు. సో ఆ బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ ఏదైతే ఉందో అది వేలాది క్వాంటిటీ ఉంటుంది. దాంతోపాటు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి టార్గెట్ టర్నోవర్ కాబట్టి డెఫినెట్గా దాంట్లో ఉన్నటువంటి మార్జిన్స్ అన్ని తగ్గించేసుకొని దాన్ని అతి తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి కంపెనీ ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరగాలి. సో బల్క్ ప్రైస్ అన్నప్పుడు డెఫినెట్గా 6,000 రూపాయలకు దొరకాలి వీళ్ళకి. అయితే ఇక్కడ రిటైలర్కి, అంటే మనకి రిటైలర్కో లేకపోతే నీలాంటి వాడుకో నాలాంటి వాడుకో ఎండ్ యూజర్కే 7,100కి దొరుకుతుంది. కానీ సీతకి ఏమంటుంది విన్నారా? ఒక్కసారికి ఈ మాట వినండి. ఇగో నీకు అవకాశం ఉండంగా 4G ఫోన్లు ఇచ్చిర్రు, ఇప్పుడు 5G నడుస్తుంటే కూడా 4G ఫోన్లు ఇస్తారా? ఎట్లున్నదంటే కథ, ఇప్పుడు దొరకని మోడల్ అంటే అవుట్డేటెడ్ మోడల్ తీసుకొచ్చి ముందర పెట్టి, కానీ చెప్పేటప్పుడు మాత్రం 5Gకి టెండర్ వేయించి
4G ఫోన్లు అవైలబుల్ లేదని చెప్పి 4G ఫోన్లు ఇచ్చి అందులో స్కామ్ చేసారు. కథం చూసారు కదా ఇంత క్లియర్గా. ఇగో 24 కోట్లతోని 38,130 ఫోన్లు కొనుగోలు చేసి 54 కోట్లకు టెండర్ ఇచ్చిన ప్రభుత్వం. 24 కోట్లతోనే అయిపోతుంది లెక్కకైతే. ఈ 38,000 ఫోన్లు 24 కోట్లతో అయిపోవాలి, కానీ 54 కోట్లకు టెండర్ ఇచ్చింది. మార్కెట్లో 6,000కు దొరికేదాన్ని 14,499 తీసుకొచ్చారు. ఇగో టెండర్లు ఏమో 5G మోడల్ చూపిస్తారు, ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఏమో పాత స్టాకు 4G ఇచ్చేస్తారు. అంటే ఇలా స్కామ్ ఉందా లేదా గజ్జెప్పురుగా అంతే. ఎవరిని పిచ్చోని చేస్తున్నాడు అర్థం కాదు. అంటే చూసిరా గవర్నమెంట్లో దోపిడీ అనేది ఏ స్థాయిలో ఎక్కడ నుంచి ఎందులో అయినా జరుగుతుంది అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు. ఇక ఇంతకంటే ఉదాహరణ లేదు. మహిళా శిశు సంక్షేమం శాఖల అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వాల్సినటువంటి ఫోన్లలోనే గింత దోపిడీ జరుగుతుందంటే, ఫోన్లలో 6,000 రూపాయల ఫోన్లనే గిన్ని తమాషాలు చేస్తున్నారంటే వీళ్ళని ఎట్లా నమ్మొచ్చు అసలు? ఇక కొంతమంది అవు కదా దీనికి ఇట్లా అంటే మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు అయింది కదా, మరి వాళ్ళు ఎంత దోపిడీ అయిందో. నేనేం చెప్తున్నా, దోపిడీ అయితే బయట పెట్టుర్రు, ఇట్లా బయట పెట్టుర్రు కదా, ఓపెన్గా చూపెట్టురు కదా. ఆడ దొరుకుతుంది అన్నది పార పని తట్ట పని మట్టి పనులు దొరుకుతుంది అంటే దొరకబట్టాలి, ఇంజనీర్లు ఉన్నారు కదా దొరకబట్టాలి. కానీ ఇక్కడ ఈ కథ ఎట్లా బయటపడ్డదనే చూడు. ఇప్పుడు సీతక్క ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుందో చూడండి ఒకసారి. ఇగో దొంగ దొరికినాక ఇంకేం చెప్తుంది ఒకసారి వినండి అని అంటారు. ఇగో ఈరోజు ఫోన్ ఇస్తుంటే సీతక్క స్కామ్ అంటున్నారు. ఏ స్కామ్ జరిగిందంటే వారు ఏమంటారంటే, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది 11,800 రూపాయలలో మీరు ఫోన్ కొనాలని ఇచ్చారు. మనం ఒకసారి టెండర్ వేస్తే ఒకటి 14,000 అయితేనే ఇస్తానొచ్చు. 14,000 ఒక ఫోన్ మేము ఇయ్యం బాబు అని మళ్ళా టెండర్ పిలుసు. మళ్ళా పిలిస్తే 11,650 రూపాయలు, అంటే 150 రూపాయలు కేంద్రం ఇచ్చినా కూడా మిగిల్చినాం. ఇదే పక్క రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాల్లో కూడా 11,800 కొన్నారు, 700 కొన్నారు, మేము 11,650 కొంటే వాడు ఏమంటారు, బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా 14,000 కొన్నారంట. అది 11,650 కొంటే 14,000 ఎక్కడ వచ్చింది? మరి ఆధారం కూడా చూపించాలి కదా. వాడు ఏమాధారం చూపుతాడు? ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకడు 14,000 వేసిండు, మేము అది క్యాన్సల్ చేసినాం. మరి క్యాన్సల్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 అని దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడారు. ఇంత సింపుల్గా అబద్ధం ఆడుతున్నారంటే, సరే వాళ్ళు అది మొదలేసిన టెండర్ ఏదైతే ఉందో ఆ టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు, సరే అది ప్రభుత్వం చేయాల్సిందే కూడా, అది మీ బాధ్యత మీ పని. కానీ అయినప్పటికీ మీరు ఇచ్చిన ఫోన్లు ఏవయ్యా అంటే ఇక్కడ కనిపిస్తలేవా? బల్క్లో కొంటే 6,000కు దొరికే సామ్సంగ్ A06 ఫోన్ను 11,650 కొన్నారు. ఇప్పటికైనా 11,650 కొన్నామని ఓపెన్గా ఒప్పుకున్నాం. ఇప్పటికి కూడా ఈ క్షణానికి కూడా మీరు ఒప్పుకున్నారు కదా, 11,650 రూపాయలకు కొన్నాం, 11,800 కేంద్రం ఇస్తే 150 రూపాయలు బచాయించి మిగిలిచ్చి మరి ఈ పని చేసినాం. గొప్పగా 14,499 రూపాయలకి టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేసినామని చెప్పినప్పుడు ఈ 6,000 రూపాయల ఫోన్ మరి 11,000 రూపాయలు కూడా ఎట్లా కొన్నారు? అంటే తెలిసా తెలియకనా లేకపోతే కావాలనా? మరి ఇలా 4G ఫోన్లు ఇచ్చారట, 5G ఫోన్లను ప్రూవ్ చేయగలుగుతారా? అంగన్వాడీ వర్కర్ల దగ్గర ఉన్నటువంటి ఫోన్లు అది 5G ఫోన్లని మీరు ప్రూవ్ చేస్తారా? అది ప్రూవ్ చేస్తే మీరు కొన్నది బరాబర్. అది తప్పని తేలితే 4G అని తేలితే మీరు దొంగలే, నో డౌట్. ఇంకా ఇంత క్లియర్గా కనిపిస్తూ ఉంది. 4Gలు ఇచ్చిరనే కదా వాళ్ళు మొత్తుకుంటారు. కావాలంటే ఇంకా ఏదైనా మెసేజ్ ఉంటే చూద్దాం. ఇంకా ఇగో చాలామంది చెప్తారు సోషల్ మీడియాలో, తీసుకున్న వాళ్ళు కూడా చెప్తారు. అంగన్వాడీ వర్కర్లను కూడా మనం అడుగుదాం, డెఫినెట్గా అది కూడా చూపిద్దాం. మనం ఆ ఫోన్ ఏందో కూడా అతి త్వరలో చూపిద్దాం, అప్పుడు అర్థమవుతుంది అది 4G ఫోన్ అని తేలితే. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇగో 4G ఫోన్ అని చెప్తున్నారు. ఏ ఆధారం లేకుండా ఇట్లా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. ఇగో చూడండి, టెండర్లో 5G మోడల్ రేట్లు చూపించి పాత స్టాక్ 4G ఫోన్లను కట్టబెట్టిన రేవంత్ సర్కార్. 4G ఫోన్లను ఇంత క్లియర్గా ఎట్లా చెప్పారు? మీది కాదు 5G అని మీరు చూపెట్టరు, అంతే. ఒకటే తేడా. ఎందుకంటే ఆ ప్రకారంగా 30 కోట్ల తేడా ఉంది. మరి 30 కోట్ల స్కామ్స్ చేసింది సీతక్క అని చెప్పి క్లియర్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అట్లున్నది మన కథ. ఇక మళ్ళీ అధికారం వస్తుందో రాదో, మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అనుకుంటున్నారు. బాగానే ఎక్కడికక్కడ చంపుకుంటున్నారు, ఎక్కడికక్కడ దోసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు ములుగు కాన్స్టిట్యున్సీ గురించి, అక్కడ ఇసుక అక్రమ తవ్వకాల గురించి ఎన్నోసార్లు వార్తలు వచ్చినాయి. అలా PA గురించి, అలా కొడుకు సూర్య గురించి, అన్నిటి గురించి వచ్చినాయి. అయినప్పటికీ కూడా మనము ఆధారాలు లేని మాట్లాడకూడదని చెప్పేసి ఇన్ని రోజులు ఆగితే, ఇప్పుడు సీతక్క చేస్తుంది ఏందయ్యా అంటే ఇగో దొరికిన కాడికి దండుకుంటుంది. ఇది అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేయరు మాకు.
4G కాదు అది, మేము తెచ్చింది 5G ఫోన్లు అని ప్రూవ్ చేయండి. 5G ఫోన్ 11,000 చిల్లర ఉంటుంది ఎట్లా, 4G ఫోన్ 6,000 ఉంటుంది ఎట్లా? ఉన్నప్పుడు ఆ గ్యాప్లో మరి మీరు 6,000 కొని 11,000కు టెండర్ ఎట్లా రిలీజ్ చేస్తారు? మరి ఎవరికి ఇచ్చిండ్రు? తీసుకున్నాడు వాడు, ఆ 30 కోట్లు దోసుకున్నాడు వాడు. ఇది బయటపడాలి కదా అని ప్రజలు అంటా ఉన్నారు.